నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ విజేత కావటం మనందరికీ హర్షణీయం, మనందరం సంతోషించదగినటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో ఈ విజయానికి దోహదపడినటువంటి క్రీడామణులను, ఆటగాళ్ళను, ప్లేయర్స్ మతం పేరుతో, కులం పేరుతో వేరు చేసి మాట్లాడటం తప్పని మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. భారత జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించినటువంటి క్రీడాకారిణి, ఆటగాళ్ళ జమీమా ఆట ఆడేటప్పుడు జట్టు గెలుపుకు సంబంధించి తాను ఒక దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే తన ఇష్ట దైవాన్ని ప్రార్థించుకున్నానని చెప్పటాన్ని చాలామంది తప్పుపట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను మీకు కూడా చెప్పాను, చాలామందికి మరోసారి చెప్తున్నాను, ఎప్పుడూ చెప్తున్నాను. చాలామంది చెప్పే సనాతన ధర్మం అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఈ దేశంలో బౌద్ధం, శైవం, క్రైస్తవం వేరువేరుగా ఉండి పెద్ద పెద్ద క్రుసేడ్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కలిసిపోయాయి. కాలగతిలో అందరూ కలిసిపోతారు. కాలగతిలో నమ్మకం ఆధారంగానే అలౌకికమైనటువంటి చింతన ఉంటుంది. కాబట్టి అది పెద్ద సమస్యగా తీసుకురాకూడదు. ఇక చాలామంది జమీమా ఈ దేశంలో పుట్టకపోతే బాగుండేది, ఇంకో దేశంలో అయితే చాలా పేరు ప్రఖ్యాతలు సాధించేది కాదు. జమీమా ఈ దేశంలోనే పుట్టాలా. ఎందుకంటే ఆమె భారతీయురాలైనందువల్లనే అసహాయత నుంచి, నిస్సహాయత నుంచి, అణిచివేత నుంచి ఎలా తెగబడి అస్తిత్వాన్ని కాపాడుకోవాలని నేర్చుకుంది. ఎలా ఈ సమాజంలో తన ఉనికిని చాటుకోవాలని నేర్చుకుంది. భారతదేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అంత మాత్రాన ఆమె వేరే దేశంలో పుట్టకూడదు. ఆమె ఎప్పటికీ భారతీయురాలే, ఎప్పటికీ మన తోబుట్టువే.